హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము స్టార్ సిమెంట్ స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పబోతాం. ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి 2001 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ మేఘాలయలో లుమ్సాంగ్ లో 6.1 MTA ఇంటిగ్రేటెడ్ యూనిట్ కలిగి ఉంది. అలాగే వీళ్ళు థర్మల్ ప్లాంట్ అనేది ఉంది, అది కూడా 51 మెగావాట్స్ థర్మల్ ప్లాంట్ ఉంది. అలాగే 12 మెగావాట్స్ WHRS ప్లాంట్ ఉంది. అలాగే ఈ కంపెనీకి లైమ్ స్టోన్ వచ్చి 2-3 కిలోమీటర్స్ లోపే ఉంది వీళ్ళ ప్లాంట్ అనేది. అలాగే కోల్ పిట్ అవైలబుల్, కోల్ ప్లాంట్ కూడా వీళ్ళు దగ్గరలోనే ఉంది ప్లాంట్ అనేది. ఈ కంపెనీకి నార్త్ ఈస్ట్ లో వచ్చి 2000+ డీలర్స్ గా ఉన్నారు. అలాగే 11,000+ రిటైలర్స్ నెట్వర్క్ గా ఉంది ఈ కంపెనీకి. నార్త్ ఈస్ట్ లో 34 MTA కెపాసిటీ నార్త్ ఈస్ట్ లో ఉంది. అలాగే 60% స్మాల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ కంపెనీకి కాంపిటీటర్ ఎవరంటే దాల్మియా, భారత్ సిమెంట్. ఈ రెండు కంపెనీస్ నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే రెండు కంపెనీలు వచ్చి ఫర్దర్ గా ఫ్యూచర్ వీళ్ళు కెపాసిటీ అనేది పెంచబోతున్నారు. అది ఒకటి, వీళ్ళు స్టార్ సిమెంట్ వచ్చి 2 MTPA పెంచుతుంది. అలాగే దాల్మియా సిమెంట్ వచ్చి 4.8 మిలియన్ టన్ ఫర్ యానం గా పెంచబోతోంది. వీళ్ళకి డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ గానే ఉంది, ఓకే, గుడ్ గానే ఉంది. కంపెనీ సిఏజర్ చూసుకుంటే గిన మనము స్టార్ సిమెంట్ కెపాసిటీ అడిషన్ చూసుకుంటే గిన FY19 నుంచి FY20 వరకు, FY19 నుంచి FY24 వరకు 16% దాకా సిఏజర్ ఉంది. అలాగే ఇన్ ఫర్దర్ గా చూసుకుంటే గిన మనము FY25 నుంచి FY27 వరకు 8% సిఏజర్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే మనము ఇక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్ చూసుకుంటే గిన వీళ్ళ గ్రేడింగ్ యూనిట్స్ అనేది క్లింకర్ ఏ లొకేషన్స్ లో ఉన్నాయనేది మనము ఈ మ్యాప్ లో చూడొచ్చు. మనము స్టార్ సిమెంట్ ప్రీమియం సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ అనేది పెరిగాయి. వీళ్ళ సేల్స్ చూసుకుంటే గిన Q2 FY24 లో 37% నుంచి Q3 FY24 లో 47% గా పెరిగాయి. వీళ్ళ సేల్స్ ప్రీమియం సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ అనేది 6.5% అయితే రాబోయే కొన్ని సంవత్సరాల్లో వీళ్ళు డబుల్ డిజిట్ గా తీసుకెళ్లాలని వీళ్ళు కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ స్టార్ సిమెంట్ వచ్చి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్సెంటివ్ బేస్డ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ అరౌండ్ 4.6% గా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ గా ఉంది. ఇటీవల మేఘాలయలో ఈ కంపెనీ కమిషన్ చేయబడిన 3.3 MT క్లింకర్ యూనిట్ మరియు సోనాపూర్ లోని 2 MTPA గ్రైండింగ్ యూనిట్ సంవత్సరానికి 2.3 బిలియన్ ఇన్వెంటరీలను పొందవచ్చని అంచనా వేసింది ఈ కంపెనీ. అలాగే ఇక్కడ చూసుకుంటే గిన మనము ప్రీమియం సెగ్మెంట్ సేల్స్ చూసుకుంటే గిన Q2 FY24 లో 6.9 ఉంటే అదే Q3 FY24 లో 6.5 దాకా ఉంది. విత్ హైయెస్ట్ ఇన్సెంటివ్ బేస్డ్ ప్లాన్స్ చూసుకుంటే గిన స్టార్ సిమెంట్ వచ్చి 4.6 కాంట్రిబ్యూట్ చేస్తే గిన, అలాగే అల్ట్రాటెక్ 0.6 ఉంది. ఇక్కడ ఏవేవి హైయెస్ట్ బేస్డ్ ప్లాన్స్ ఉన్నాయనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. భారతీయ సిమెంట్ డిమాండ్ చూసుకుంటే 9 months FY24 లో 12.7% ఇయర్ అండ్ ఇయర్ కి, అలాగే 9 months FY23 లో 12.4% గా పెరిగింది. ఈ కంపెనీ డిమాండ్ చూసుకుంటే ఒకటి ఎలక్షన్ కోడ్ అండ్ రియల్ ఎస్టేట్ గా సిమెంట్ అనేది ఎక్కువ సెల్ అవుతుంది. అలాగే సిమెంట్ ధరల్లో చూసుకుంటే మార్చ్ 24 లో ఆల్ ఇండియా సిమెంట్ లో చూసుకుంటే 5% క్వార్టర్ అండ్ క్వార్టర్ గా తగ్గాయి. అంటే సగటు సిమెంట్ మీద 22 రూపాయలు తగ్గింది. అయితే మళ్ళీ ఏప్రిల్ 24 లో 1% మంత్ అండ్ మందర్లో స్వల్పంగా కొద్దిగా పెరిగింది. ఈ కంపెనీ నార్త్ ఈస్ట్ లో చాలా బలంగా ఉంది. ఈ కంపెనీ అలాగే వీళ్ళ సేల్స్ గ్రోత్ చాలా బాగుంది. ఈ కంపెనీ టార్గెట్ వచ్చి 262 రూపీస్ టార్గెట్ పెడుతున్నారు. అలాగే ఈ కంపెనీకి కాంపిటీటర్ చూసుకుంటే దాల్మియా, భారత్ 17% గా ఉంది వాటా అనేది. ఓవరాల్ గా ఇది స్టార్ సిమెంట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే డిసెంబర్ 2023 వీళ్ళ సేల్స్ వచ్చి 651 crores ఉంది. హైయెస్ట్ ఏమో వీళ్ళు చేసింది వచ్చి 830 crores మార్చ్ 2023 లో. వీళ్ళ మెయిన్ కావాల్సింది మనము వీళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 503 crores దాకా ఉంది డిసెంబర్ 23 లో. ఇలా ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే 149 ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి. అలాగే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే ఎంటర్ ఇయర్స్ లో చూసుకుంటే 23% ఆపరేటింగ్ మార్జిన్ అనేది పెరిగింది. వీళ్ళ అదర్ ఇన్కమ్ 4% ఉంది. ఇంట్రెస్ట్ ఏమో 3 crores కట్టారు. వీళ్ళకి డెట్ వచ్చి అరౌండ్ 8,000 crores దాకా ఉంది వీళ్ళ డెట్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏమో 113 crores దాకా. వీళ్ళు ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 74 crores ఎంటైర్లీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది. ఇంకా ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే 1.82 పైసా దాకా పెరిగింది ఫర్ క్వార్టర్లీ. ఈ కంపెనీ సిఏజర్ చూసుకుంటే 1 year లో 83% గా పెరిగింది. 3 years లో ఏమో 28, కానీ 1 year లో మాత్రమే చాలా గ్రో అయింది. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఈక్విటీ క్యాపిటల్ వచ్చి సెప్టెంబర్ లో 40 ఉంది. అలాగే రిజర్వ్స్ ఏమో 2,509 crores. ఇలా బారోయింగ్స్ అంటే అప్పులు 32 crores ఉంది ఇక్కడేమో, కానీ వాళ్ళ అఫిషియల్ సైడ్ లో చూసుకుంటే 8,000 crores దాకా. అంటే నేను స్క్రీనర్ ని నమ్ముతున్నాను. అలాగే అదర్ లయబిలిటీస్ చూసుకుంటే 654 crores. వీళ్ళు
టోటల్ లయబిలిటీస్ వచ్చి 3235 crores ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ ఏమో వీళ్ళ ఓన్ ఆస్తులు వచ్చి 1031 crores దాకా ఉంది. అలాగే CWIP చూసుకుంటే 813 crores. ఇన్వెస్ట్ ఏమో 99 crores చేశారు. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది తక్కువ చేశారు. వీళ్ళ అదర్ అసెట్స్ ఏమో 1292 crores. టోటల్ అసెట్స్ వచ్చి 3235 crores దాకా ఉంది వీళ్ళ అసెట్స్ అనేది. ఇంకా మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ ప్రమోటర్స్ ఏమో డిసెంబర్ 2023 కింద మార్చ్ 2024 66.59% గా హోల్డ్ చేశారు. FIS ఏమో 1.5 నుంచి 1.52 దాకా ఇంక్రీజ్ అయింది. అలాగే DS చూసుకుంటే డిసెంబర్ 2023 6.2 నుంచి 6.11 వరకు ఇంక్రీజ్ అయింది. ఇక పబ్లిక్ చూసుకుంటే పబ్లిక్ మాత్రం తగ్గింది. 26.43 నుంచి 25.77 వరకు తగ్గారు. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకుంటే ఓవరాల్ గా ఇయర్ టు ఇయర్ పెరిగింది. 54,130 షేర్ హోల్డర్స్ నుంచి 56,636 షేర్ హోల్డర్స్ గా పెరిగారు. ఓవరాల్ గా ఇది స్టార్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసాను. 1 వీక్ లో ఉన్నాం. ఈ కంపెనీ లిస్ట్ అయింది 2017 లో జూన్ 12th లో లిస్ట్ అయింది ఈ కంపెనీ. ఈ కంపెనీ చూసుకుంటే మార్చ్ 16th వరకు 2020 వరకు ఫాల్ అయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ మార్చ్ 2020 నుంచి అగైన్ జూలై 2022 వరకు 27.80 రూపీస్ దాకా పెరిగింది. అంటే 44.1% గా పెరిగింది. ఓవరాల్ ఈ కంపెనీ చూసుకుంటే వీళ్ళ సేల్స్ గ్రోత్, వీళ్ళ ఇంప్రూవ్ అయ్యే విధానం ప్లస్ వీళ్ళ యూనిట్స్ అనేది పెంచుకుంటున్నారు. వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్, నార్త్ ఈస్ట్ లో బెస్ట్ కంపెనీ ఇది. 23% వాటా ఉంది వీళ్ళకు. అగైన్ ఇక్కడ చూసుకుంటే మనం జూలై 2022 బ్రేక్అవుట్ అయ్యి జూన్ 2022లో అక్కడ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి అగైన్ చూసుకుంటే మనము 121.85 రూపీస్ దాకా పెరిగింది. 595 డేస్ కి 121.85 దాకా పెరిగింది. అంటే 124% దాకా పెరిగింది. ఇది టార్గెట్ వచ్చి 262 టార్గెట్ ఉంది ఈ కంపెనీ. వెళ్దాం మంచి వన్ డే లెక్ వెళ్దాము. టార్గెట్ వచ్చి 262 టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ తీసుకుంటే మనము అరౌండ్ ఈ లెవెల్లో మనం స్టాప్ లాస్ తీసుకుంటాము 181 కి. మనం బయింగ్ వచ్చి అరౌండ్ 215 కు బయింగ్ అంటే మనం ఇప్పుడు బై చేసినామంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ కి లాస్ట్ 1 year లో ఇది 10x రిటర్న్స్ ఇచ్చింది ఈ కంపెనీ. ఫర్దర్ గా మంచి బ్రేక్అవుట్ అయ్యి అలాగే ఈ టార్గెట్ అనేది అచీవ్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఓన్ అనాలిసిస్ ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. జై హింద్.